మీకు 20 గుంటలే భూమి కావాలని చూస్తున్నారా? అయితే బీటీ రోడ్ నుంచి జస్ట్ అతి నియర్ బై విలేజ్కి అతి దగ్గరలో కావాలని చూస్తున్నారా? మండల హెడ్ క్వార్టర్కి అతి సమీపంలో కావాలని చూస్తున్నారా? మీకు ఫామ్ ల్యాండ్ కానీ గెస్ట్ హౌస్ కానీ ఒక 30 ఫీట్ల రోడ్డుకి విలేజ్ టు విలేజ్ రోడ్డుకే కావాలని చూస్తున్నారా? అయితే చూడండి, ఈ వీడియోను చివరి వరకు చూడండి. మనకు ఈరోజు ఒక 20 గుంటల 30 ఫీట్ల రోడ్కే విలేజ్ టు విలేజ్ రోడ్ కండి. ఇది విలేజ్ టు విలేజ్ రోడ్. ఒక 400 మీటర్ వెళ్తే మనకు బీటీ రోడ్ ఉంటుంది. ఆ బీటీ రోడ్ నుంచి ఇది ఈ విధంగా కిందికి వేరే విలేజ్కి వెళ్ళిపోతుంది. ఈ సైడ్కి వచ్చేసి 2 రోడ్లు ఉంటుందండి. 30 ఫీట్ల రోడ్ ఒకటి, 15 ఫీట్ల రోడ్ ఒకటి. ఇక్కడ నుంచి మనకు కనిపించేది ఇది విలేజ్. ఇది విలేజ్ ట్యాంకీ కనిపిస్తుంది మనకు. ఇది విలేజ్ అండి. మనకు బీటీ రోడ్కి జస్ట్ ఒక 400 మీటర్ దూరంలో నుంచి మనకు రోడ్ ఫేస్ వచ్చేసి ఒక 150 ఫీట్లు ఉంటుందండి. అక్కడ కనిపించే కడి నుంచి ఈ విధంగా ఇక్కడ వరకు వస్తుంది. మనకు దాదాపుగా 150 ఫీట్లు రోడ్ ఫేస్ వస్తుంది మనకు. ఈ రోడ్ వచ్చేసి కిందికి ఇంకా వేరే విలేజ్కి వెళ్ళిపోతుందండి. ఈ రోడ్తో పాటు మనకు దీని పక్కనే కిందికి ఇక పొలాలకి వెళ్ళే దారి, ఇది 15 ఫీట్లతో దారి ఉంటుంది. అంటే ఈ సైట్కి వచ్చేసి 2 రోడ్లు ఉంటుందండి. 15 ఫీట్ల దారి ఒకటి, 30 ఫీట్ల నక్ష రోడ్ ఒకటి. ఇది ఫామ్ హౌస్ కానీ గెస్ట్ హౌస్ పర్పస్లో కానీ ఏదైనా మనకు చిన్నగా వ్యవసాయం పర్పస్లో కానీ చాలా బాగుంటుందండి. ప్యూర్లీ రెడ్ సాయిల్. ఇది జనగామ నుంచి జస్ట్ 20 కిలోమీటర్ దూరంలో మనకు మండల హెడ్ క్వార్టర్ నుంచి ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది విలేజ్కి జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో, 500 మీటర్ దూరంలో ఇది కనిపించేది విలేజ్. ఇది విలేజ్ అండి. ఈ 20 గుంటల్లో మనకు ఏదైనా గెస్ట్ హౌస్ కానీ లేదంటే ఏదైనా మనకు ఫామ్ హౌస్లో కానీ ఫామ్ హౌస్ టైప్ కానీ ఏదైనా ఒక తోట పర్పస్లో కానీ ఈ విధంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ల్యాండ్ వచ్చేసి సూపర్ స్క్వేర్ ఫీట్లో ఉంటుందండి. రెక్టాంగిల్లో ఉంటుంది. ఈ చుట్టూ కడిలు ఫిక్స్ చేశారు. ఈ విధంగా మనకు చుట్టూ కడిలు ఫిక్స్ చేసి మంచిగా బౌండరీస్ ఫిక్స్ చేశారండి మంచిగా. ఈ ల్యాండ్ గెస్ట్ హౌస్ పర్పస్లో కానీ లేదంటే మంచిగా ఒక 20 గుంటల్లో మీకు తోట పెట్టుకొని వచ్చినప్పుడల్లా మంచిగా ఉండడానికి అయితే బాగుంటుందండి. సూపర్ ఉంటుందండి. ల్యాండ్ ప్యూర్లీ రెడ్ సాయిల్, స్క్వేర్లో ఉంటుంది. ఇది మండల హెడ్